శ్రీమదాంధ్ర మహాభారతం విరాట పర్వము పీఠికకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ. అందరికీ నమస్కారములు. తిక్కన కవితా దృక్పథం. రామాయణం తిక్కనకు భారతం తిక్కనకు మధ్య చిత్త పరిపాకంతో పాటు కవితా దృక్పథంలో కూడా పరిణామం కనబడుతుంది. దానిని సంగ్రహంగా సమీక్షించటం సమంజసం. నిర్వచనోత్తర రామాయణ విరాట పర్వ కావ్యావతారికలు తిక్కన కవితా దృక్పథాన్ని తెలిపే ప్రాథమిక సాక్ష్యాలు. వాటిలో సమానమైన కొన్ని మౌలిక అంశాలున్నాయి. అవి ప్రధానంగా కవితా దర్శనానికి కావ్యాంతరంగ లక్షణాలకు సంబంధించినవి. వాటిలో మార్పును సూచించేవి కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని అంతరంగ లక్షణాలు బహిరంగ లక్షణాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్థూలంగా పరిశీలిస్తే తిక్కన బహిరంగ కావ్య దృక్పథాల నుండి అంతరంగ దర్శనం వైపు పయనం చేశాడని స్పష్టమవుతుంది. నిర్వచనోత్తర రామాయణం నాటికి తిక్కన తనకు నికట ప్రత్యర్థులైన వీరశైవుల కంటే తానెట్లా కవితా దృక్పథంలో భేదిస్తున్నాడే చెప్పడానికే యత్నించగా, విరాట పర్వం నాటికి తాను నన్నయ్య ప్రస్థానానికి ఎట్లా సన్నిహితుడయ్యాడో వివరించడానికి యత్నించాడు. రామాయణం తిక్కన కవితా దర్శనంలో నన్నయ్య బాటకు చెందినవాడే అయినా విరాట పర్వం నాటికి కానీ ఆ బాటను పూర్తిగా స్వాయత్తం చేసుకొని తన ప్రతిభను ప్రదర్శించలేకపోయాడు. అమలోదాత్తమనీష నేను భయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ పారగుడం కళావిదుడ ఆపస్తంభ సూత్రుండ గౌతమ గోత్రుండ మహేశ్వరాంఘ్రికమల ధ్యానైకశీలుండ అన్నమకున్ కొమ్మన మంత్రికున్ సుతుడ దిక్కాన్ కుండ సన్మాన్యుడన్. తిక్కన తనను పరిచయం చేసుకున్న మొదటి పద్యం ఇది. తల్లిదండ్రుల సూత్రగోత్రాల కథనాలు సాధారణాలే. ఉభయ కవిమిత్రుడనే బిరుదం అప్పటికే ఆయనకు సహజాలంకారంగా ఉంది. దానిని ఆయన వివరించాడు. మొదట, నేను ఏది వ్రాసినా తెలిసి వ్రాస్తానని చెప్పే దిశనాశక్తి మనీష. దోషాలు చేయని ఉదాత్తమైన బుద్ధితో ఉభయ కావ్యాలలో కవులు ప్రదర్శించే ప్రౌఢిని పాటించే శిల్పంలో ఆయన నిష్ణాతుడట. ఉభయ కావ్యాలంటే సంస్కృత ఆంధ్ర కావ్యాలని, దృశ్య శ్రవ్య కావ్యాలని, మార్గ దేశీ కావ్యాలని, పద్య చెంపు కావ్యాలని, శాస్త్ర రస కావ్యాలని, ఇట్లా మరికొన్ని కూడా చెప్పుకోవచ్చు. ఒక భావాన్ని చెప్పటంలో సామాన్య పదాలనే వాడుతూ అసామాన్యమైన అర్థాన్ని స్ఫురింపజేసే గడసరితనం ప్రౌఢి. అది వర్ణ్య వస్తువు యొక్క శీలాన్ని అంటే స్వభావాన్ని సార్థకంగా స్ఫురింపచేయటం లేదా ధ్వనింపచేయటం శిల్పం. దీన్నే ఇంగ్లీష్లో ద మోస్ట్ డిలైట్ఫుల్ అండ్ పర్ఫెక్ట్ ఫార్మ్ ఆఫ్ అల్టర్నెస్ అని అంటారు. కావ్యశీలాన్ని బట్టి సార్థకమైన ప్రౌఢోక్తులు వాడటం తిక్కనకు సహజంగా ఏర్పడిన వాగ్భక్తి. కళావిదుడంటే ప్రౌఢోక్తులను రమణీయంగా చెప్పే కళ కూడా తెలిసినవాడు అని అర్థం. లలిత కళా కోవిదుడని మరొక అర్థం. కాబట్టి తిక్కన రమణీయార్థ ప్రతిపాదక ప్రౌఢోక్తి ప్రయోగశిల్పంలో మేధావి అని స్పష్టం. ఇది అతడి మాట తీరు. రామాయణమైన భారతమైన ప్రౌఢి సదా నిలిచేదే. తిక్కనకు ముందున్న పాల్కురికి సోమనాథుడు పరిగెత్తే పలుకలవాడు, అంటే వడి మాటలవాడు. నన్నెచోడుడు వక్రోక్తుల వన్నెవాడు, అలంకార ప్రియుడు. వారి మాట తీరు కంటే తిక్కన కొత్త మాట తీరును తెలుగు సాహితికి అందిస్తున్నాడు. అది నన్నయ్య వలె ప్రసన్నవాక్కు కాదు, తిక్కనదే అని చెప్పదగిన ప్రౌఢ శిల్పోక్తి. ఇది మారని లక్షణం, శివకవుల కన్నా ఉత్తమ లక్షణం. తిక్కన సాహిత్య దర్శనం ధ్వని ప్రస్థానం అని ధ్వనింపజేసే ఒక గొప్ప పద్యాన్ని ఇప్పుడు మనం విందాం. భూరి వివేక చిత్తులకు పోలునందలపందళంబులన్ సౌరభమిచ్చు గంధబహు చందమునన్ ప్రకటంబు చేసి ఇంపారెడు పల్కులన్ బడయ పలుకుల్ సరిగృచ్చునట్లుగా చేరుపనేరగా వలయు చేసెదని కృతి అన్నవారికి భూరి వివేక చిత్తులకు పోలునన్ను తలపందళంబులన్ సౌరభమిచ్చు గంధబహు చందమునన్ ప్రకటంబు చేసి
ఇంపారెడు పల్కులన్ పడయ అప్పలుకుల్ సరిగృచ్చునట్లుగా చేరుపనేరగా వలయు చేసెదని కృతి అన్నవా రేకిన్. కవుల కవిత్వానికి ఉండవలసిన సామాన్య ధర్మంగా తిక్కన చెప్తున్నా అది అతడి దృక్పథం అని స్పష్టం. ప్రథమ పురుషుల చెప్పటం వినయ వివేకం. పూలు విచ్చుకుంటూ ఉంటే పూల రేకులలో నుండి వెలువడుతున్న సువాసనను మోసుకొని వచ్చే పిల్లగాలి వలె అర్థాన్ని ప్రకటించి ప్రతీయమానం చేసి లోకోత్తర చమత్కారాన్ని ఇంపు కలిగించే పలుకులు దొరికితే సహృదయులైన వివేకవంతులు ఎంత బాగున్నాయి అంటూ గమ్యమానమైన రమణీయ అర్థాన్ని భావించటానికి వీలుగా వాటిని దండగుచ్చినట్లుగా కూర్చగలవాడే కవి అని భావం. ఇందులో వ్యంగ్యార్థ ప్రధానమైన రమణీయ శబ్దాల రసానుకూలమైన గుణరీతుల విన్యాసమున్న కవిత ప్రస్తావించబడింది. తిక్కన రసధ్వని దర్శనానికి చెందిన గుణవాది. ఇది అతడి మారని దృక్పథం. శైవ కవులు స్వప్నంలో కూడా దర్శించలేని ధ్వనివాదాన్ని, నన్నయ్య ఒరవడి పెట్టిన ధ్వనివాదాన్ని తిక్కన తన మార్గంగా చెప్పుకున్నాడు. శివకవుల తర్వాత తిక్కన తెలుగు కవితను నన్నయ్య వైపు మరలించాడు. కవిత్వం ఎట్లా ఉండాలని తిక్కన అనుకుంటున్నాడో, ఎట్లా వ్రాసాడో చెప్పేది సుకవిత ప్రశస్తి. అయితే కవిత్వం ఎట్లా ఉండకూడదని తాను అనుకుంటున్నాడో సూచించేది కుకవిత నింద. తిక్కన శైవ కవుల వలె కుకవి నింద చేశాడు. అది నన్నయ్య పాట కాదు. కుకవులను దుర్విటులతో పోల్చాడు. మాటల పొందిక లేకపోవడం, అనౌచిత్యంతో రసభంగం చేయటం, పాతబడ్డ మాటలనే పదే పదే వాడుతూ ఎంత ప్రయత్నించినా ఎవరు హృదయాలను అలరించలేకపోవడం, ఏ సాహితీ ప్రస్థానానికి చెందని తన పద్ధతే గొప్పదిగా భావించి లోకంలో నవ్వుల పాలు కావటం కుకవి లక్షణాలుగా తిక్కన పేర్కొన్నాడు. తిక్కన కవితలో ఈ దోషాలుండవన్నమాట. రచనలో, రసపోషణలో, పదబంధ పరికల్పనలో, కావ్యదర్శనంలో నవ్యత చూపించటం సుకవుల మార్గమని వ్యతిరేక వ్యంగ్యార్థంలో చెప్పాడు తిక్కన. తిక్కన రచనలో కానవచ్చే గుణాలను గుర్తించడానికి ఇది పరోక్షంగా తోడ్పడుతుంది. ఈ లక్షణాలలో కొన్ని కావ్యాంతర్గతమైనవి, కొన్ని బహిర్నిర్మాణ సంబంధమైనవి అయి ఉండటం గమనించదగిన విశేషం. తెలుగు కవిత్వమున్ చెప్పందలచిన కవి, తెలుగు కవిత్వము చెప్పందలచిన కవి, అర్థమునకు తగి ఉండడు మాటలు గొని వళులున్ ప్రాసంబులు నిలుపక మొగిని పులిమి వచ్చుట చదురే. ఇది ఎంత లక్షణోక్తియో అంత అధిక్షప్త. శివకవుల ద్విపద కవిత్వం మీద చేసిన పరోక్ష విమర్శ. అర్థవంతమైన శబ్దాలను కోరే కవి ధ్వని మార్గాన్ని ఆశ్రయించిన వాడవుతాడు. తెలుగులో యతిప్రాసలు నియమాలుగా సాగవలసిందే తప్ప ప్రాసోవా యతిర్వా వంటి మినహాయింపులు పొసగవని పాల్కొరికి సోమనాథుడి మీద విసురిది. యతిప్రాసలు కవిత్వ బాహ్య నియమాలు మాత్రమే. జాత్యము కామినొప్పైన సంస్కృతమెయ్యడచున్ప, వాక్య సాంగత్యము సేయుచోనైన గద్యము తోడుగా చెప్పిపెట్ట, దౌర్గత్యము దోప ప్రాసము ప్రకారము వేరగునక్షరంబులన్ శృత్యను రూపమంచు నిడసూరుల మింపు పెంపదే. నిషేధ రూపంగా చెప్పిన ఈ పద్ధతిని ఆశ్రయించి తనకు ముందున్న శైవ కవులు చేసిన దోషాలు తాను చేయనట్లు తిక్కన చెప్పడం గమనార్హం. సంస్కృత పదాలు కానీ తత్సమ పదాలు కానీ తెలుగులో వాడేటప్పుడు తెలుగువారు వాటిని ఏ ఏ అర్థాలలో వాడతారో ఆయా అర్థాలలో జాత్య మెరిగి వాడటం ముఖ్యమని తిక్కన నియమం. పద్యానికి వాక్యానికి మధ్య వచనంతో అతకటం తిక్కనకి ఇష్టం లేదు. ప్రాసలు ధ్వని సామ్యం గల వేరే అక్షరాలతో వాడే దుర్గతిని తిక్కన హర్షించాడు. ఇవి గొప్ప కవిత్వం కంటే తప్పులు లేని కవిత్వం రాయడానికి తోడ్పడే శబ్ద ప్రయోగ ఛంద ప్రయోగ నియమాలు. ఈ రెండు బాహిరాలే. శివకవులు చేసే ఈ దోషాలు నేను చెయ్యనని తిక్కన నొసర్లు ఎగురువేస్తూ చెప్పిందే. లలిత పద హృదయ పద్యం పులన కథార్థంబు ఘటిత పూర్వపరమై, అలతి తునియలగా హల సంధించిన విధంబు అమరగవలయున్.
కవితా లక్షణాలను కవితామయం చేసి చెప్పటం నన్నె చూడుడారంభించాడు. శివకవులు అచ్చటచ్చట పాటించారు. తిక్కన దాన్ని అనుసరించాడు. నన్నయ్య తన కవిత్వంలో కనపడే సాపేక్ష లక్షణాలను చెప్పాడు. తిక్కన నన్నయ్య వలె సాపేక్ష లక్షణాలను ఎన్నుకొని నన్నెచోడుడు వలె చెప్పాడు ఈ పద్యంలో. నిర్వచనంగా పద్యాలలోనే కవిత్వం చెప్పడం నిర్వచన రచనా పద్ధతి. అది ప్రక్రియ కాదు, కానీ చందోమయమైన ఒక పద్ధతి. అది తన ప్రత్యేకత అని తిక్కన హెచ్చరిక. ఇక కథ కాలక్రమంతో కాక కార్యకారణ సంబంధ క్రమంతో చెప్పడం, పూర్వాపర సమన్వయంతో ఏకవాక్యత సాధించి కథార్థాలను సంఘటించటం కథాకథనతో తిక్కన పూర్వ కవుల కంటే సాధించిన విశిష్ట లక్షణం. చిన్న చిన్న పదాలతో కూడిన వాక్యాల పోహళింపుతో పద్యం ఆలోచిస్తూ మాట్లాడుతున్నట్లు ఒక ఆలోచనకు కొండ్ర అంటే నాగలి చాలు కొట్టుతున్నట్లు తోచేటట్లు రచించటం తిక్కన రచనకు ఆయుపట్టు. దీనినే సంభాషణ శైలి అని, నాటకీయ రచనమని ఆధునికులు పిలుస్తున్నారు. ఇవి తిక్కన కవిత్వంలో పద్యరచనకు, కథా సంవిధానానికి, శైలికి సంబంధించిన సాపేక్ష లక్షణాలు. ఇక ఇవి మారేవి కావు, కావ్య నిర్మాణ సంబంధులైన విలువైన అంతర్గత గుణాలు. ఎట్టి కవికైన తన కృతింపు పెంపజాలు కావున కావ్యంబు సరసులైన కవుల చెవులకు నెక్కినగాని నమ్మడెందు పరిణితి కలుగు కవీశ్వరుండు. తిక్కన పరిణితి చెందే కవీశ్వరుడే. అందుకే కాళిదాస మహాకవి భావాన్ని తెలుగులో చిలకరించాడు. ఆపరితోషాద్విషుదాం న సాధుమన్యే ప్రయోగ విజ్ఞానం బలవదపి శిక్షితానామాత్మన్య ప్రత్యయం చేత అన్నది దీనికి ఆధారం. కావ్య ప్రయోజనాలలో నిరుతిని పేర్కొనే అంశం ఇది. ఇది కూడా సాధారణ కావ్య లక్షణమే. శివకవి యుగం కంటే కొత్త యుగాన్ని నిర్మించాలన్న స్పృహ కలవాడు తిక్కన. పండితులలో, భక్తులలో, పామరులలో మతాన్ని వ్యాప్తి చేయటానికి అనువుగా వస్తువుకు మతానికి నీర క్షీర న్యాయం వర్తింపచేయటం, వివిధ ప్రక్రియలను సృష్టించే ప్రయోగాలు చేయటం శివకవుల పరిపాటి. శివకవులు తమ కవితను సర్వసామాన్యంగా ఉండాలని భావిస్తే తిక్కన బుధజనులు మెచ్చేటట్లుండాలని, ఆంధ్రావళి ఆనందించేటట్లుండాలని భావించి వాటికి అనుకూలమైన ప్రక్రియలని చేపట్టి మతాన్ని, కవిత్వాన్ని వేరుగా ఉంచడానికే యత్నించాడు. వినేవారు ఆవేశపడే కవిత్వం కాదు, వినేవారు ఆనందించే కవిత్వం కోరాడు తిక్కన. అదే కావ్యరసాన్ని కొనియాడే పద్ధతి. శివకవులు కవిత్వం వలన లక్షించింది శైవావేశం. తిక్కన కవితా లక్ష్యం శిల్ప నిర్దేశం. సరస మధుర వచో గుంఫన సప్రసాద సంబోధన గోచర బహువిధార్థ తాత్పర్యంగా చెప్పటం తిక్కన కవితా పణితి. రామాయణం నాటి తిక్కనకు, భారతం నాటి తిక్కనకు అంతరం చాలా ఉన్నది. అప్పుడు ప్రయోగం కొరకే చేశాడు, ఇప్పుడు ప్రయోజనం కొరకే చేశాడు. అప్పుడు తన సాహిత్య దృక్పథాలను సవాల్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడనయ్యద భక్తకోటికి నని వినమ్ర భావంతో పరమ వివేక సౌరభాలను వెదజల్లాడు. అప్పుడు కలం పట్టడానికి హేతువు రాజభక్తి, ఇప్పుడు హరిహరనాథ భక్తి. అప్పటి ప్రేరణ ప్రయోగోద్యమం, ఇప్పటి ధారణ కావ్య రసపోషణం. అప్పటి ప్రయోగం 2 కథల జంట పంట, ఇప్పటి ప్రయోగం 2 ప్రక్రియల అంటు పంట. నిర్వచనోత్తర రామాయణ అవతారికకు, విరాట పర్వావతారికకు పొంతనే లేదు. నన్నయ్య వలె ఒకవైపు మహాభారత ప్రశస్తిని చేశాడు, విరాట పర్వ విశిష్ట లక్షణాలను వేరుగా చెప్పాడు, ఉద్యోగాదులను గౌరవంగా సంభావించాడు. నన్నయ్యను ఆంధ్ర కవిత్వ విశారదుడని, విద్యాదయితుడని, మహితాత్ముడని, దక్షుడని ప్రశంసించాడు. ఆయన రచించగా మిగిలిన విరాటాది పర్వాలు 15 బుధులు నిండార సంతోషించేటట్లు వ్రాయాలని సంకల్పించాడు. నన్నయ్య అవతారికల తన కుల బ్రాహ్మణును అనురక్తు అనే పద్యానికి సమాంతరంగా తిక్కన విరాట పర్వత అవతారికలో హరిహరనాథుడు నోట చెప్పించిన ఒక పద్యం చూద్దాం. అందరికీ నమస్కారం.